శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ పూజా టెంపుల్ బ్లాగ్. ఈ వీడియోలో మేము వెళ్ళిన వేములవాడ చిన్న వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, చూడండి. 2 డిసెంబర్ రోజున, అంటే గౌరీపాడ్యం రోజున మేము ఈ వేములవాడ క్షేత్రానికి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ముందు ముఖద్వారము. ఈ ముఖద్వారం గుండా లోపల ఇప్పుడు రాజగోపురం చూస్తున్నారు. ఈ రాజగోపురం పక్కనే మామూలుగా కళ్యాణ కట్ట ఉంది, దాని పక్కనే కోనేరు కూడా ఉందన్నమాట. ఈరోజు గౌరీపాడ్యమి కావడంతో, అంటే మార్గశిర మాసం మొదటి రోజు కావడంతో జనాలు చాలా విశేషంగా ఉన్నారనమాట. అంటే ఈరోజు కనుక దేవుణ్ణి దర్శిస్తే కార్తీక మాసం మొత్తం దర్శించిన పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి జనాలు చాలా విశేషంగా ఉన్నారు. కోనేరు పక్కనే దేవాలయం ఉందన్నమాట. ఎంట్రన్స్ కూడా అక్కడే ఉంది. కాకపోతే లోపలికి ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అనుమతి లేకపోవడం వల్ల లోపల వీడియో తీయలేదు. మామూలుగా ఆ రోజు ఉదయం 8:30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతూ 12 గంటలకు దిగాము. తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని దేవుడి దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఆ విధంగా చేసుకొని తిరిగి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాము. ఇది మా వేములవాడ దర్శనానికి సంబంధించినటువంటి చిన్న వీడియో క్లిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.